ఈ ఆధునిక జీవితంలో మానవుడు శాంతి, సమాధానం కోసం వెంపర్లాడుచూ ఉన్నాడు. ఎటు చూసినా ఉరుకులు పరుగుల జీవితం, ఒత్తిడి, నైరాశ్యంతో కూడినటువంటి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో మానవుడు శాంతిని పొందటానికి, సమాధానాన్ని పొందటానికి అనేక మార్గాలను అన్వేషిస్తూ ఉన్నాడు. ధ్యానం చేస్తూ ఉన్నాడు. నిర్జలమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి ధ్యానం చేస్తూ ఉన్నాడు. అలా అయినా అంతరంగిక శాంతి, సమాధానం లభిస్తుందేమో అని ధ్యానంలో మునిగిపోతున్నాడు. కానీ ధ్యానం చేయటం వల్ల మనిషికి అంతరంగిక శాంతి, సమాధానం లభించదు. పాస్కల్ అనేటువంటి శాస్త్రవేత్త అంటాడు, మనిషి యొక్క హృదయం శూన్యతతో నిండి ఉంది. అది కేవలం మనిషిని సృష్టించినటువంటి దేవాది దేవుడు తన ఆత్మచేత నింపడం వల్ల మాత్రమే మనిషికి శాంతి, సమాధానం లభిస్తాయి. మనల్ని సృష్టించినటువంటి దేవాది దేవుడు వచ్చి మన హృదయంలో నివసిస్తేనే తప్ప మనము అంతరంగిక శాంతి, సమాధానాన్ని పొందలేము. అయితే ఈ లోకం పాపభారముతో ప్రయాసపడి తమ జీవితాలను వెలబుచ్చుకుంటూ ఉన్నాయి. ప్రయాసపడి తమ బ్రతుకులను వెలదీస్తూ ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి పాపభారం మోసుకొని పోతున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, ఆ భారాన్ని తొలగించి మీకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అవును, ప్రపంచ మానవాళంతటికీ కూడా, ప్రపంచ మానవ పాపములన్నింటికీ కూడా యేసుక్రీస్తే శాంతికరమై ఉన్నాడు. ఆయనే మానవాళికి శాంతిని, సమాధానాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఇదిగో నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నానని ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడు కనుక ప్రపంచానికి, అనగా ప్రపంచ మానవాళింతటికి సమాధానాన్ని, శాంతిని ఇవ్వగలిగినటువంటి ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే సర్వ సృష్టిని సృష్టించింది ఆయనే, సర్వ మానవాళిని సృష్టించింది ఆయనే. కాబట్టి ఆయన మాత్రమే మనిషికి నిజమైన అంతరంగిక శాంతిని, సమాధానాన్ని ఇవ్వగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు.